వినాయకుడి స్త్రీశక్తి రూపం ఉందని తెలుసా? నెంబర్ 2 అనంత పద్మనాభ స్వామి యొక్క మిస్టరీ. నెంబర్ 3 హనుమంతుల వారు శరీరం అంతటికి సింధూరాన్ని ఎందుకు ధరిస్తారో తెలుసా? ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్ని ఈ వీడియోలో ఉంటాయి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మల్టీమింగిల్ ఇన్ఫో ఎస్ఆర్ ఫ్యాక్ట్స్. వినాయకుడి ఎన్నో రూపాల గురించి తెలుసుకున్నాం కానీ స్త్రీ శక్తి రూపం గురించి అయితే ఇంతవరకు మనకు తెలియదు. వినాయకుడు స్త్రీ శక్తి రూపం వెనుక రహస్యం ఏంటంటే, త్రిమూర్తులతో పాటు అనేక మంది దేవుళ్లకు స్త్రీ శక్తి రూపాలున్నాయి. అలాగే వినాయకుడికి కూడా స్త్రీ శక్తి రూపం ఉంది. పూర్వం పార్వతీదేవిని అందసారుడు మోహించగా శివయ్య అతన్ని త్రిశూలంతో చీల్చేస్తాడు. అయితే ప్రతి రక్తపు బొట్టు నుంచి అంధకాసురులు పుట్టుకొస్తారు. దీంతో పార్వతీదేవి అందరూ దేవులను ఏకం కావాలని పిలుస్తుంది. ఆ క్రమంలోనే వినాయకుడి నుంచి స్త్రీ శక్తి స్వరూపం బయటకు వస్తుంది. గణేశ్వరి, వినాయకి అనే స్త్రీ శక్తి రూపంలో వినాయకుడు పూజించబడతాడు. శ్రీరామచంద్రమూర్తి శరీరం అంతా సింధూరంతో ఎందుకు ఉంటారు? ఒకరోజు హనుమంతుల వారు సీతామాత నుదుటిన సింధూరాన్ని ధరించడాన్ని చూసి సీతామాతనైతే అడుగుతారు, మాత, ఈ సింధూరాన్ని మీరు నుదుటిన ఎందుకు ధరిస్తున్నారని. అప్పుడు సీతామాత హనుమంతుల వారితో, సింధూరాన్ని పాపిడి ధరించడం వల్ల శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళలా సుఖ సంతోషాలతో, ఎటువంటి ఆపదలు లేకుండా జీవితాంతం సుఖ సంతోషాలతో ఉంటారని ఆవిడ చెప్తారు. అప్పుడు హనుమంతుల వారు, నా రామచంద్ర ప్రభుకి ఒక్క సీతామాత సింధూరాన్ని పాపిడి ధరించడం వల్లే అంత సుఖ సంతోషాలతో ఉంటే, నేను శరీరం అంతటా సింధూరాన్ని ధరిస్తే ఇంకా ఎంత సంతోషంగా ఉంటారు అని చెప్పి ఆలోచించి అప్పటి నుంచి హనుమంతుల వారు శరీరం అంతటా సింధూరాన్ని అయితే ధరిస్తారు. భారతదేశంలో చాలా మిస్టీరియస్ ప్లేసెస్ ఉన్నాయి. అందులో ఒకటి అనంత పద్మనాభ స్వామి దేవాలయము. ఈ ఆలయంలో 8 ఖజానాలు ఉంటాయి మరియు అన్ని 500 సంవత్సరాలకు పైగా మూసివేయబడ్డాయి. 2011 మరియు 2016 మధ్యకాలంలో భారత ప్రభుత్వం వాటిలో 7వ గదిని తెరవగలిగింది మరియు $20 బిలియన్ల విలువైన నిధిని కనుగొంది. కానీ వారు వాల్డ్ బి యొక్క చివరి తలుపును తెరవలేకపోయారు. రహస్య గది చాలా పెద్ద మొత్తంలో నిధిని కలిగి ఉందని నమ్ముతారు. అది 10 సంవత్సరాలకు పైగా దేశాన్ని నడపగలదంట. ఖజానాకు తాళం లేదు లేదా తెలిసిన లాకింగ్ కలయిక లేదు. అయితే అది ఒక నిర్దిష్ట రహస్య వేద మంత్రం ద్వారా తెరవబడుతుంది. కానీ అది ఎవ్వరికీ ఇప్పటి వరకు తెలియదు. పెరుగుతున్న నంది విగ్రహం యొక్క రహస్య స్థానం ఎక్కడ ఉందో తెలుసా? శ్రీ యాగంటి ఉమామహేశ్వర దేవాలయం ఆంధ్రప్రదేశ్లో ఉంది. యాగంటి అనేది శివుని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఆసక్తికరంగా ఇక్కడ ఏర్పాటు చేయబడిన నంది విగ్రహం సంవత్సరాలుగా దాని పరిమాణంలో పెరుగుదలను చూసింది మరియు ఇదైతే అపోహ కాదు. ప్రతి 20 సంవత్సరాలకు ఈ విగ్రహం 1 అంగుళం పెరుగుతుందని భారత పురావస్తు సర్వే అయితే నిర్ధారించింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ పువ్వునైతే కృష్ణకమల పువ్వు అని పిలుస్తారు. మహాభారత ఇతిహాసంలో ముడిపడి ఉంది. పుష్పంలోని వివిధ భాగాలు అంటే కౌరవులు చుట్టూరు బ్లూ కలర్గా ఉన్నాయి కదా, వీటిని 100 రేకులు ఉంటాయి. వీటిని అయితే కౌరవులుగా పిలుస్తారు. 5 తంతువులు ఉంటాయి మధ్యలోని, వీటిని పాండవులుగా పిలుస్తారు. మధ్యలోని ఆకుపచ్చని బల్బు ఉంటుంది చిన్న బుడిప ఆకారంలో, వాటిని ద్రౌపదిగా పిలుస్తారు. మధ్యలో చుట్టూరు చక్రంగా కనిపిస్తుంది కదా, దీన్ని సుదర్శన చక్రం వంటి మహాభారతంలోని పాత్రలు మరియు అంశాలను సూచిస్తాయని నమ్ముతారు. కౌరవులు ఆ పుష్పంలోని 100 రేకులు ధృతరాష్ట్ర మహారాజు కుమారులైన 100 మంది కౌరవ సోదరులను సూచిస్తాయని చెబుతారు. పాండవులు మధ్యలో ఉన్న 5 తంతువులను 5గురు పాండవ సోదరులకు ప్రతీక. ద్రౌపది మధ్యలో ఉన్న ఆకుపచ్చ బల్బు పాండవుల భార్య ద్రౌపదిని సూచిస్తుందని చెబుతారు. శ్రీకృష్ణుడు పువ్వు యొక్క మధ్య భాగం రాట్నం లాంటిది. ఇది శ్రీకృష్ణుని యొక్క దివ్య ఆయుధమైన సుదర్శన చక్రం అని నమ్ముతారు. త్రిమూర్తులు పైభాగంలో ఉన్న 3 కలంకాలు, వీటిని బ్రహ్మ, విష్ణు మరియు శివుడిగా పిలుస్తారు. ఈ పుష్పాన్ని ఫ్యాషన్ ఫ్లవర్ లేదా కౌరవ పాండవ పుష్పం అని పిలుస్తారు. వినాయకుడు మహాభారతాన్ని ఎక్కడ రచించాడంటే, వ్యాస భగవానుడు చెప్తుంటే వినాయకుడు గంటం ఎత్తకుండా మహాభారతాన్ని వ్రాసింది మన దేశంలోని చివరి గ్రామమైన మానాలు. ఇది హిమాలయాల్లో ఉంది. జయకావ్యం అనే మహాభారతాన్ని వినాయకుడు రాస్తుంటే
పక్కనే ప్రవహిస్తున్న సరస్వతీ నది తన పరుగులు, ఉరుకులు, శబ్దాల వల్ల అంతరాయం కలగకూడదని మౌనం వహించి ప్రవహిస్తుంది. ఈ అద్భుతాన్ని ఇప్పుడు కూడా మనం బద్రీనాథ్ వెళ్ళిన వారు చూడొచ్చు. ఆ ప్రదేశంలో గమనిస్తే సరస్వతీ నది భారతాన్ని రాసిన చోట శబ్దం లేకుండా ప్రవహిస్తుంది. ఆ చోటను దాటగానే గలగల శబ్దం వినిపిస్తుంది. ఇంతవరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది కదా! వీడియోని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.